దిగ్బంధించున్నాయి. దాంతోపాటు కొత్తగా ప్రాజెక్ట్ ఫ్రీడమ్ పేరుతో అమెరికన్ యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలతో కొత్త ప్లాన్ చేసుకొచ్చారు. అక్కడ 1000కి పైగా షిప్స్ స్ట్రక్ అయి ఉన్నాయి కదా! ఒక 10 షిప్స్‌ని ఆ హార్ముజ్ జలసంధి దాటే వరకు తమ యుద్ధ నౌకలు తోడుంటాయి. తద్వారా మీరు బయలుదేరండి, మేము ఉంటాం, రేపు పొద్దునుంచి బిగిన్ చేస్తామని చెప్పింది అమెరికా. కరెక్ట్‌గా లేదట్ట మీరు గనక కదిలితే మేము పేలుస్తామని చెప్పింది ఇరాన్. మా దగ్గర యుద్ధ విమానాలు ఉన్నాయి, యుద్ధ నౌకలు ఉన్నాయి, అదే జరిగితే మీ దేశాన్నే పేల్చేస్తామని చెప్పింది అమెరికా. ఆ తర్వాత పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి ఆసిఫ్ మునీర్ అమెరికా అధ్యక్షుడితో మాట్లాడాడు. లేదు లేదు వాళ్ళు ముందుకు వస్తున్నారు చర్చలకి అని. దేనికి వస్తున్నారు? యురేనియంకి అంటే, అవును యురేనియం ఒక నెల రోజుల్లోపు యురేనియం అంతా మానేస్తారు, యురేనియం అంతా మీ దేశానికి అప్పగించేస్తారు, కాబట్టి ఈ టైంలో ఆగమని అడిగారట. దాంతో ప్రస్తుతానికి కాల్పుల విరమణ ఆపాడు, ఈ ప్రాజెక్టు ఫ్రీడమ్ ఆపాడు. నిజంగా నెల రోజుల్లోపు ఇరాన్ తన దగ్గర ఉన్న యురేనియాన్ని అమెరికాకి ఇవ్వడానికి ఒప్పుకుందా? ఇది భవిష్యత్తు మీద ఆధారపడుతుంది.